మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. ప్రస్తుతానికి మనం హేమచంద్రపురం హెడ్ క్వార్టర్స్ దగ్గర అయితే ఉన్నాం. ఎస్పీ రోహిత్ రాజు గారు ఇక్కడ ఒక ప్రెస్ మీట్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఆయుధాలు అజ్ఞాతాన్ని వీడండి, జనజీవన స్రవంతిలో కలవండి అంటూ ఒక కాన్సెప్ట్తో ముందుకు వచ్చారు. దీనికి ఇన్స్పైర్ అయ్యి దగ్గర 14 మంది ఛత్తీస్గఢ్ సుక్మాకి చెందిన నక్సలైట్లు ఎస్పీ గారి ముందు లొంగిపోవడం అయితే జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఎస్పీ గారు ఇప్పుడు మాట్లాడతారు. ఈ ఒక సంవత్సర కాలం గత 2 నెలల కాలంలోనే చూసుకుంటే సార్ 44 మంది 44 మెంబర్స్ సిపిఐ మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ మన జిల్లా పోలీస్ ఎదుట లొంగిపోవడం జరిగింది సార్. తమరు ఇక్కడ పనిచేసే ఎస్పీగా ఒక సంవత్సర కాలంలో సార్ ఎన్కౌంటర్లు కానీ సరెండర్ పాలసీల ద్వారా మనం ఏదైతే సరెండర్ పాలసీస్ నిర్వహిస్తున్నటువంటి దానికి వాళ్ళు అట్రాక్ట్ అయ్యారు. వాళ్ళది ఛత్తీస్గఢ్, వాళ్ళ నేటివిటీ ఛత్తీస్గఢ్ అయినా బెటాలియన్లలో పనిచేసినా కానీ తెలంగాణ పోలీసు చేపడుతున్నటువంటి కార్యక్రమాలకి వాళ్ళు ఆకర్షితులై మన దగ్గరకు వచ్చి సరెండర్ కావడం జరుగుతుంది సార్. అదేవిధంగా ఇంతకుముందు మన ఏదైతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గత సంవత్సర కాలంలో 18 నుంచి 20 మెంబర్స్ యూజీ క్యాడర్ ఉండేది సార్. మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలకి వాళ్ళు మావోయిస్ట్ పార్టీ నుంచి వచ్చి సరెండర్ అవి ప్రస్తుతం 6 యూజీ క్యాడర్ ఉండటం జరిగింది సార్. దానికి మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలు కానీ మనం చేసేటువంటి పోలీసింగ్ ద్వారానే వాళ్ళు మన దగ్గరకు వచ్చి సరెండర్ కావడం జరుగుతుంది సార్. ఇది ఒకటి మంచి శుభ పరిణామం సార్. అందరికీ నమస్కారం. ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ ఎదుట 14 మంది నిషేధిత సిపిఐ మావోయిస్ట్ పార్టీకి చెందిన 14 మంది సభ్యులు ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ అదేవిధంగా 141 సిఆర్పిఎఫ్ ఆఫీసర్స్ ముందు లొంగిపోవడం జరిగింది. ఈ 14 మంది కూడా బీజాపూర్ సుక్మా జిల్లాలకు చెందిన గ్రామాలు ఎర్రపల్లి అదేవిధంగా పూజారి కంకే కిస్టారం ఏరియా ఈ ఏరియాలలో పనిచేసే మిలిషియా కమాండర్స్ అదేవిధంగా సిఎన్ఎం చైతన్య నాట్య మండలి ప్రెసిడెంట్స్ అంతేకాకుండా ఈ ఆర్పిసి రెవల్యూషనరీ పీపుల్స్ కమిటీలో పనిచేసే సభ్యులు అదేవిధంగా డిఏకేఎంఎస్ ఈ ఆదివాసీ కిసాన్ మజ్దూర్ సంఘటన రిలేటెడ్ ఒక దాంట్లో పనిచేసే వీళ్ళందరూ కూడా 14 మెంబర్స్ మనకు ఈరోజు ఇక్కడ సరెండర్ అవ్వడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, గత సంవత్సరం నుంచి కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎల్డబ్ల్యూ ఫ్రంట్లో అద్భుత విజయాలు సాధించింది. ఒకవైపు ఎన్కౌంటర్లో అదేవిధంగా సరెండర్స్ అండ్ అరెస్ట్ల మీద కూడా ప్రత్యేక దృష్టి సారించింది. మనం 2024 నుంచి కూడా చూసుకుంటే ఇప్పటి వరకు 64 మెంబర్స్ని మనము అరెస్ట్ చేయడం జరిగింది. వివిధ కేసులలో చెర్ల, దుమ్ముగూడెం, కరికగూడెం, మేడుల, బయారం లిమిట్స్లో రిజిస్టర్ అయిన కేసెస్లో 64 మెంబర్స్ను మనం అరెస్ట్ చేసాం. అదే కాకుండా సరెండర్స్ విషయానికి వస్తే కూడా 2024 నుంచి ఇప్పటి వరకు తీసుకుంటే 80 మందిని 80 మెంబర్స్ను సరెండర్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ సంవత్సరమే మనం 44 మెంబర్స్ను సరెండర్ చేసాం. మీకు అందరికీ తెలుసు, లాస్ట్ మంత్ జనవరిలో చెర్లలో ఈ యూజీ క్యాడర్ ఫ్యామిలీస్ తోటి ఆత్మీయ సమ్మేళనం ప్రోగ్రామ్ చేపట్టడం జరిగింది. దానికి మంచి స్పందన వచ్చి ఇతర జిల్లాలు ఇతర రాష్ట్ర గ్రామాల నుంచి కూడా పెద్ద ఎత్తున మన దగ్గరికి వచ్చి సరెండర్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు కూడా సరెండర్స్ లాస్ట్ ఇయర్ నుంచి చూసుకుంటే 94 మంది సరెండర్ అవ్వడం జరిగింది. దీనికి ముఖ్య కారణం కూడా మన తెలంగాణ ప్రభుత్వం అదేవిధంగా తెలంగాణ పోలీస్ చేపడుతున్న ఆపరేషన్ చేయుత అనే ప్రోగ్రాం. అంతేకాకుండా మన గవర్నమెంట్ తెలంగాణ పోలీసు ఏదైతే రిహాబిలిటేషన్ అండ్ సరెండర్ పాలసీ ఉందో దాన్ని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేస్తూ వాళ్ళకి ఏవైతే బెనిఫిట్స్ అందాలో అది క్యాష్ రివార్డ్స్ కావచ్చు, జాబ్ రిలేటెడ్ కావచ్చు, ఇతర సహాయ సహకారాలు ఏవైతున్నాయో అది పోలీస్ తరఫున వాళ్ళకు అందజేసే బాధ్యత తెలంగాణ ప్రభుత్వం అండ్ తెలంగాణ పోలీస్ తీసుకున్నది. కాబట్టి వీటన్నిటికి కూడా ఇన్స్పైర్డ్ అయ్యి
అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కూడా ఆపరేషన్ చేయూత అనే కార్యక్రమంతో ఈ ఆదివాసీ ప్రజలకు చాలా దగ్గర అవుతుంది. వివిధ రకాలుగా లైక్ స్పెషల్ సెంట్రల్ అసిస్టెన్స్ కింద రోడ్లు వేయడం లాంటివి, ఇండోర్ స్టేడియంలో ఆదివాసీ ప్రజలకు మండల్ లెవెల్ వాలీబాల్ టోర్నమెంట్స్, ఇవన్నీ కూడా ఏ విధంగా అయితే దగ్గర కావాలో అన్ని విధాలుగా ప్రయత్నిస్తూ వాళ్ళకు దగ్గర అవుతూ వాళ్ళంతటా వాళ్ళే ముందుకు వచ్చి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ ముందు సరెండర్ అవుతే వాళ్ళకు వచ్చే బెనిఫిట్స్ కూడా సరైన సమయంలో అందుతాయన్న ఒక నమ్మకంతో మన ముందుకు రావడం జరుగుతుంది. అదేవిధంగా యాజ్ ఎ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీగా కూడా ఇంకా ఎవరైతే ఉన్నారో లైక్ యూజీ క్యాడర్లో అండర్ గ్రౌండ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ముందుకు రావాలి. అంతేకాకుండా మన భద్రాద్రి కొత్తగూడెం ఏఎస్ఆర్, అదేవిధంగా తెలంగాణ స్టేట్ కమిటీ ఎవరైతే దామోదర్ కావచ్చు, ఆజాద్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇంకా ఎవరైతే లీడర్స్ సోకాల్డ్ సిపిఐ మావోయిస్ట్ లీడర్స్ ఇంకా అజ్ఞాతంలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీరు ఏదైతే ఐడియాలజీ తోటి అడవి బాట పట్టిందో ఇప్పుడు ఆ ఐడియాలజీకి ఆదరణ లేకుండా పోయింది. ఆదివాసీ ప్రజలు కూడా మీ ఐడియాలజీ నమ్మే పరిస్థితి లేదు. రిక్రూట్మెంట్ కూడా ఏ విధంగా కూడా జరగట్లేదు. కాబట్టి మీరందరూ కూడా బయటికి వచ్చి జనజీవన స్రవంతిలో కలవండి. తెలంగాణ ప్రభుత్వం తరఫున అదేవిధంగా పోలీస్ తరఫున మీకు ఎటువంటి సహకారాలు కావాలన్నా కూడా మేము ఎల్లవేళ్ళ ముందు ఉంటామని తెలియజేస్తూ ఈ ప్రోగ్రామ్ని అదేవిధంగా ఈ సరెండర్స్కు ఓఎస్డీ గారు కావచ్చు, ఏఎస్పీ, అదేవిధంగా డిఎస్పీ బనుగూరు అండ్ ఫీల్డ్ లెవెల్ ఆఫీసర్స్ ఎంతో కష్టపడి వాళ్ళని మోటివేట్ చేసి సరెండర్ చేసినందుకు జిల్లా ఎస్పీగా వారికి నా ప్రత్యేక అభినందనలు. థ్యాంక్ యూ. నా పేరు కోవసినంద సార్. ఏంటంటే మా ఛత్తీస్గఢ్ సుకుమా సైడ్ మా ఏరియా ఇష్టారా, మా ఊరు పుట్టుపాడు. చిన్నప్పుడు బాలం సంఘం పని చేసే, తర్వాత 2007 నుంచి చీనం పని చేసే, తర్వాత మళ్ళీ పార్టీలో పోయే, 2009లో పార్టీలో పోయే, ఒక సంవత్సరం పార్టీలో పనిచేసే, మళ్ళీ ఒక సంవత్సరం పని చేసి మళ్ళీ 11 నుంచి 2015 దాకా మళ్ళీ సీనియర్ కమాండర్ మళ్ళీ పనిచేసే, తర్వాత సర్కార్ అధ్యక్ష నిమల్గూడెం పంచాయతీలో సర్కార్ అధ్యక్ష పనిచేసింది సార్. దీంట్లో ఈ పని చేసేటప్పుడే సిర్ల ఏసఐ సిఇఓ గారు చెప్పింది, నువ్వు చెల్లెండి రావాలా, ఆంధ్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్ సిసి పోలీసు కామెంట్స్ చేసేటప్పుడు దొరికేటప్పుడు చంపుతారు, రేషన్ కార్డు వచ్చి సిలిండర్ అవుతే మంచిగా అవుతుందని చెప్పినప్పుడే నేను చెర్ల వచ్చి సిలిండర్ అవ్వండి సార్. నా పేరు మడివి మాసార్, పంచాయత్ పూజల కాకేరు, జిల్లా విజాపూర్. నేను మావోయిస్టులో పనిచేసాను. 2006 నుండి 2018 దాకా చీనంలో పనిచేసాను. 18 నుంచి మళ్ళీ ఆర్బీసీ కంపెనీలో సార్థక పెట్టింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా అయితే నేను అక్కడే పనిచేసిన ఆర్బీసీ కంపెనీలో. తెలంగాణ పోలీసులు మంచిగా చూస్తున్నారని మనకి వెళ్ళిపోవడానికి నేను వచ్చాను సార్.